రాజన్న ఎప్పుడు కూడా త్యాగం వైపే ఉంటాడు, ఉద్రోగం వైపు ఎవరున్నారో మీకు తెలుసు. సో సభాధ్యక్షులు డాక్టర్ పి రాజయ్య గారికి, అదేవిధంగా మరి తొలినాళ్ళ మలిదశ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర సమితితోనే ఉంటూ తెలంగాణ విద్యార్థుల కోసం ఈ పోరాటాల పురిటిగడ్డైన ఈ తెలంగాణ గడ్డ కోసం విద్యార్థి ఉద్యమాలను ముందు నుండి వెనక నుండి పోలీసుల లాఠీలు రబ్బరు బుల్లెట్లు వస్తున్నా భయపడకుండా మరి ఈరోజు ఉద్యమాన్ని ముందరికి తీసుకుపోయి అప్పుడు ఎమ్మెల్సీ అయి తర్వాత రైతు సమన్వయ సమితి చైర్మన్ అయి దాని తర్వాత ఈరోజు మరి ఎమ్మెల్యే అయి మనందరి ముందున్న డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, ఎందుకంటే వారి త్యాగం మీరు చూసిందో లేదో కానీ నేను ఉస్మానియా యూనివర్సిటీలో చూసిన 2009 నవంబర్ 29 నాడు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు అలుగునూరు బ్రిడ్జ్ దగ్గర కరీంనగర్లో ఉదయం 11 గంటలకు అరెస్ట్ అయినప్పుడు సిద్దిపేటతో సహా తెలంగాణలో చాలా గ్రామాల్లో ఆందోళన మొదలైంది. ఆనాడు మరి నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉన్నాను. మరి అప్పుడు తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో కృష్ణవేణి హాస్టల్ ముందర కేసీఆర్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెప్పి విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వస్తే ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ మొదటి నుంచి వందలాది మంది పోలీసులు ఘోరంగా లాఠీ చార్జ్ చేస్తే అప్పుడున్న డీజీపీ నన్ను హుటాహుటిన మళ్ళీ ఆంధ్ర పోలీసుల చేతిలో ఈ తెలంగాణ బిడ్డలు కథమైపోతారు అని చెప్పేసి ఆ రోజు నన్ను హుటాహుటిన మరి ప్రత్యేకంగా ఓఎస్డీగా ఉస్మానియా యూనివర్సిటీకి పంపించినప్పుడు మరి ఆ రోజు ఎంతో మంది విద్యార్థులు చాలా ధైర్యంగా ముందరికి వచ్చి తెలంగాణ కోసం పోరాడింది. కానీ వాళ్ళందరి వెనక ఒక అదృశ్య శక్తి ఉండేది. సో మేము చాలాసార్లు కూడా ఎవరు ఈ వ్యక్తి ఇంత సపోర్ట్ చేస్తున్నాడు, తెలంగాణలో జనవరి 3వ తారీఖు నాడు 2010 సంవత్సరంలో 2011లో విద్యార్థి గర్జన జరిగింది. విద్యార్థి గర్జన జరిగితే బహుశా తెలంగాణ చరిత్రలో ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో అంత పెద్ద విద్యార్థి గర్జన జరిగి ఉండదు. దానికి మూలకారకులు పల్లా రాజేశ్వర. వందలాది బస్సులను పెట్టి ఎక్కడెక్కడి నుంచో గ్యాదర్ చేసి విద్యార్థులందరినీ కూడా తీసుకురావడం జరిగింది. సో అలాంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఈరోజు మరి తెలంగాణలో ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు మరి సోదరుడు రాకేష్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ చేసే ఒక గొప్ప బాధ్యత వారు తన భుజస్కంధాల మీద వేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఇంకొక నా సహచరుడు రాబోయే రోజుల్లో మరి మీ అందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా నాతో పాటు పార్లమెంటులో అడుగుపెట్టబోయే డాక్టర్ సుధీర్ కుమార్ గారు, అదేవిధంగా మరి వేదిక మీద ఉన్న జడ్పీ చైర్పర్సన్ సుధీర్ కుమార్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరూ మహానాయకులకు అందరినీ పేరు పేరున చెప్పలేకపోతున్నందుకు దయచేసి పెద్ద మనసుతో క్షమించండి. మరి ముఖ్యంగా ఈరోజు మరి మనందరి మధ్యలో ఉన్న ఈ మీటింగ్ కు మూల కారకులు మరి శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, మరి మన ఎమ్మెల్సీ అభ్యర్థి. నిజానికి నేను నిన్న ఢిల్లీలో ఉన్నాను. మన పార్టీ ఎమ్మెల్సీ మరి తెలంగాణ జాగృతి ఫౌండర్ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని తీహార్ జైల్లో కలవడానికి వెళ్ళడం జరిగింది. వారిని పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఉద్యమాన్ని మరి గొంతు నొక్కడం కోసం, తెలంగాణ ఉద్యమాన్ని రూపుమాపడం కోసం చేసిన కుట్రలో భాగంగా ఈరోజు కల్వకుంట్ల కవిత గారిని తీహార్ జైల్లో పెట్టడం జరిగింది. ఆ కేసులో ఏమాత్రం పసలేదు. మరి మనీ లాండరింగ్ యాక్ట్, అదేవిధంగా మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఏ చట్టాలనైతే అమలు చేయకూడదు, ఏ చట్టాలనైతే ప్రయోగించకూడదు, ఆ చట్టాలను అక్రమంగా గొంతు నొక్కి మరి వారిని గొంతునొక్కి ఆ చట్టాలను వాడి వారిని మరి తిహార్ జైల్లో అక్రమంగా పెట్టడం జరిగింది. వారికి సంఘీభావంగా మేము తిహార్ జైలుకు వెళ్ళడం జరిగింది. మరి జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే
మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారి మెసేజ్ ఉన్నది. సార్ మీరు తప్పకుండా రావాలంటే నేను మహబూబాబాద్లో జాయిన్ అవుతాను అని చెప్పడం జరిగింది. కానీ వారు అన్నారు పర్కాలకు రావాలి, స్టేషన్ కనుపూర్కి రావాలి, తప్పకుండా రావాలి, రాకేష్ రెడ్డి కోసం మనం అందరం కలిసి పోరాడాలంటే తప్పకుండా వస్తాను. ఏ విధంగా అయితే నేను నా ఉద్యోగాన్ని త్యాగం చేసి ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చాను, తమ్ముడు రాకేష్ రెడ్డి కూడా అదే విధంగా ఒక సుఖవంతమైన జీవితాన్ని, విలాసవంతమైన జీవితాన్ని, ఒక గొప్ప అవకాశాన్ని విదేశాల్లో వదులుకొని ఈ రోజు మరి తన పుట్టిన గడ్డైన తెలంగాణకు, మరి ముఖ్యంగా ఓరుగల్లు ప్రాంతానికి సేవ చేయడం కోసం ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చింది. అలాంటి ఒక గొప్ప మేధావి మన ప్రతినిధిగా, మన పట్టభద్రుల ప్రతినిధిగా మరి చట్టసభల్లో కూర్చుంటే అంతకన్నా గొప్ప ఆభరణం, అదృష్టం ఏముంటుందని చెప్పేసి నేను వెంటనే ఒప్పుకున్నాను. దానికైతే ఢిల్లీలో రెండు గంటల ప్రయాణం చేసి రాత్రి 9 గంటలకు వచ్చేవరకు అదా న్యాచురల్గా అందరం అలసిపోతాం. తిహార్ జైల్లో కూడా పోయి ములాఖాత్ తీసుకోవాలంటే అంత ఈజీగా ఉండదు మిత్రులారా, చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది, మనం అలసిపోతాం వచ్చేవరకు. కానీ మరి అలాంటి పరిస్థితి నుండి కూడా నేను ఈరోజు ఇది ఒక గొప్ప బాధ్యత, ఇది ఒక చారిత్రాత్మకమైన అవకాశం. అదే విధంగా రాకేష్ రెడ్డి లాంటి మేధావులు చట్టసభల్లో కూర్చోవడం ఈరోజు చారిత్రక అవసరం. లేకపోతే మళ్ళొక్కసారి అబద్ధాలు చెప్పే దుర్మార్గులు, అబద్ధాలు చెప్పే నయ వంచకులు అధికార పీఠాన్ని, అబద్ధాల నిచ్చెన ఎక్కి అధికార పీఠాన్ని అధిరోహిస్తే రేపు రాబోయే తరాలు మరొకసారి మోసానికి గురవుతాయన్న భయంతో ఈరోజు నేను మీ మధ్యకి రావడం జరిగింది. మిత్రులారా, ఇది మామూలు ఎన్నికల సభ కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒకరి మీద రాలేయడం కోసమో, లేకపోతే 4 బూతులు మాట్లాడడం కోసమో, లేకపోతే బిడ్డాన్ని బట్టలు ఉడదీస్తా అని చెప్పడం కోసమో, లేకపోతే దేవుళ్ళ మీద ఒట్టేసి అబద్ధాలు చెప్పడం కోసమో, అర్థమైందా? దేవుళ్ళ మీద ఒట్టేసి అబద్ధాలు చెప్పడం కోసమో, ఇంకెవరి మీద ఒట్టేసి మోసం చేయడం కోసమో పెట్టిన సభ కాదు. ఇది మేధావుల సభ, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం ఈ హైగ్రీవాచారి గ్రౌండ్లోనో, లేకపోతే అంబేద్కర్ స్టేడియంలోనో, లేకపోతే ఏనుమావుల మార్కెట్ దగ్గర ఉండే గ్రౌండ్లోనో, లేకపోతే దేవన్నపేట దగ్గర ఉండే గ్రౌండ్లలో మీటింగ్ పెడితే అది వేరే మీటింగ్. కానీ ఇది మేధో మదనం, ఇది ఎన్నికల సభ కాదు. ఇది పట్టభద్రులు, చదువుకున్న వాళ్ళు, మన భవితవ్యం మాత్రమే కాదు, మన భావితరాల భవితవ్యం గురించి ఒక గొప్ప మార్గదర్శనంతో, ఒక విజన్తో ఏ విధంగా మన ప్రాంతాన్ని, మన భావితరాలను రక్షించుకోవాలి అన్న ఒక మేధో మదనం ఇక్కడ జరుగుతూ ఉన్నది.